Hi, good evening, my dear students. How are you? సో ప్రజెంట్గా ఇంకొక 1 మంత్లో ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయం కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది పర్సనల్గా కాల్ చేయడం వలన, కామెంట్స్ రూపంలో తెలియజేయడం వలన ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి రెడీ అయ్యాను. సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఇక్కడ ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ విభాగంలో కావచ్చు, జనరల్ సైన్స్ విభాగంలో కావచ్చు, కనీసము 2 or 3 మార్క్స్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ కోవిడ్-19. సో ఇది కరెంట్ అఫైర్స్ ఈవెంట్లో బాగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ కరెంట్ అఫైర్స్లో రాకపోయినా కానీ జనరల్ సైన్స్లో కూడా 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. సో బేసికల్గా ఏంటి అంటే ఇది కరెంట్ ఈవెంట్ కాబట్టి దీని గురించి మనకు అందరికి తెలుసుకొని ఉండాలి. సో తెలిసి ఉండాలి. సో దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం, సోషియాలజీ సురేష్ బాబు. సో గత 6 yearsగా నేను కాంపిటీషన్లో టీచ్ చేస్తున్నాను. సో అనేక రంగాలలో మేజర్గా సోషల్ ఇష్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిడిపిఓ ఈఓ క్లాసెస్ అనేవి రన్ చేస్తుంటాను. సో అందుకే డైలీ స్టూడెంట్స్తో కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఎక్కువగా చాలా యూస్ఫుల్ క్యాండిడేట్ని ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను. సో నా చిన్న ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద మనసుతోని స్వాగతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్, ముందుకెళ్దాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే కోవిడ్-19 కరోనా వైరస్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో కోవిడ్-19 అనేది ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, కోవిడ్-19 ఈజ్ ఏ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఆల్గే ఆర్ ఫంగి. అంటే అందరికి తెలుసు వైరస్ అంటే వైరస్లోనే పేరులోనే ఉంది కాబట్టి ఇది ఒక వైరస్ జాతికి సంబంధించినటువంటి ఇష్యూ. సో కోవిడ్-19 అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే సో ఇక్కడ ఇది చాలా పెద్ద ఫ్యామిలీ, అంటే సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్లోంచి ఒక ప్రధానమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వైరసే ఈ యొక్క కోవిడ్-19 అనే వైరస్ అని రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ రివ్యూ మనం ఒకసారి చూద్దాం. సో 2019 డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడ హుబే ప్రాంతం వుహాన్ సిటీలో ఉంది. అంటే అది ప్రజెంట్ చైనాలో ఉంది. మనందరికీ తెలుసు వుహాన్ అనే నగరం చైనాలో ఉందనే విషయం. అది హుబే అనే ప్రదేశంలో ఇక్కడ ఈ తేదీన చాలామంది ఈ యొక్క శ్వాసకోశ వ్యాధితోని రెస్పిరేటర్ మీద వచ్చినటువంటి ప్రాబ్లంతోని చాలామంది హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ఇది న్యూమోనియా సిమ్టమ్స్. జనరల్గా మనకు న్యూమోనియా కూడా రావడం అనేది ఒక జబ్బు. ఈ న్యూమోనియా జబ్బు అనేది ఊపిరితిత్తులకు ఫస్ట్ ఆ వైరస్ పోయిన తర్వాత ఆ లంగ్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేసి శ్వాస ఆడకుండా ఇబ్బంది చేసి దాంట్లోనే అనేక రకాల కణజాలను ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా బ్రీత్ ఆపడం జరుగుతుంది. సో అది న్యూమోనియా అనేది ఇంతకుముందు ఉన్నటువంటి అదొక జబ్బు. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి చైనా ప్రభుత్వం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మళ్ళీ 2020 జనవరి 9వ తారీఖున చాలామంది ఈ రకమైన సిమ్టమ్స్తోని హాస్పిటల్స్కి రావడం చూసిన తర్వాత ప్రాథమిక పరీక్షలు అనేవి ఎక్కువ మొత్తంలో జరిపారు చైనా దేశం. ఈ ప్రాథమిక పరీక్షల్లో తెలిసింది ఏంటంటే సో ఇంత మునుపు ఉన్నటువంటి న్యూమోనియాకు ఉన్నటువంటి వైరస్ అనేది యాస్టిస్గా కనిపించడం లేదు. ఇది ఏదో కొత్త రకం వైరస్ లాగా ఉంది. ఇది మన దగ్గర దీనికి ఎలాంటి దీనికి ప్రికాషన్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ లేవు కాబట్టి ఇది ఒక కొత్త రకం వైరస్ వచ్చిందని చెప్పేసి చేయడం జరిగింది. సో అది అలా చైనా దేశంలో పుట్టినటువంటి కోవిడ్-19 అనేది 2020 మార్చి 20 నాటికి సుమారు 6,000 మందిని చంపివేయడం జరిగింది. అంటే ప్రధానంగా చాప కింద నీరులాగా ఒకరికి తెలియకుండా ఒకరికి రావడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా విషయాల్లో మనం నేర్చుకున్నాం. వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ప్రతి 100 సంవత్సరాలకు ఈ యొక్క న్యూ వైరస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే. సో ఇంతకుముందు కలరా వైరస్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్లేగు వ్యాధి కావచ్చు. సో ఇలా 16, 17వ శతాబ్దం, 18, 19, 20 శతాబ్దంలో ప్రతి 100 సంవత్సరానికి ఒక కొత్త వైరస్ పుడుతుంది అనేది మనకు హిస్టారికల్గా ప్రూవ్ అయింది. సో ఈ 2020లో ఈ సెంచరీలో వచ్చినటువంటి వైరసే ఈ యొక్క థింగు. మిగతా వాటికి ఎంతో కొంత ప్రివెన్షన్ దొరికింది. సో దీనికి ప్రివెన్షన్ లేదు. ఇప్పటికీ గ్లెన్మార్క్ అనే సంస్థ కావచ్చు, ఇతరాతర అనేక సంస్థలు దీని మీద వ్యాక్సిన్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో బేసికల్గా మొన్న ఒక 1 week 10 days బ్యాక్ అన్ని దేశాలు లాక్డౌన్ ఉండడంతో రష్యా ముందుగా ప్రధానంగా ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంత మునుపు భారతదేశంలో గ్లెన్మార్క్ అనే సంస్థ
దీనికి సంబంధించినటువంటి డ్రగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి ఇంకా ట్రయల్స్ నడుస్తున్నాయి. భారతదేశంలో ఈ యొక్క ఇండియన్ బయోటెక్ కంపెనీ కావచ్చు, భారత్ బయోటెక్ కంపెనీ కావచ్చు, సో అవి స్టేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇంకా 100% వ్యాక్సిన్ రానప్పటికీ సో దీంట్లోంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్స్ అంటే ఏమిటి అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది బేసికల్గా జంతువుల ద్వారా వస్తుందా, లేకపోతే పక్షుల ద్వారా వస్తుందా, లేకపోతే ఇది ఒక అంటువ్యాధ అనే ప్రశ్నలు అనేవి మనల్ని అడగడానికి ప్రయత్నం చేస్తారు. బేసికల్గా ఇది జంతువుల ద్వారా వస్తుందా అని చెప్పేసి చాలా ఊహాగానాలు ఉన్నాయి. సో ICMR చాలా రీసెర్చ్ క్లియర్గా చెప్పింది ఇది జంతువుల ద్వారా కానీ పక్షుల ద్వారా కానీ రాదు. చాలామంది ఏమనుకున్నారంటే గబ్బిలాల ద్వారా వస్తుంది, లేకపోతే పాంగోలిన్ అనే ఒక జీవి ద్వారా వస్తుంది, లేకపోతే ఇతరత్ర జీవుల ద్వారా ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సో దేనికి ఆధారమైనటువంటి ఇక్కడ సోర్స్ అనేది మనకు అవైలబుల్గా లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానంగా ఇది ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి ఒక మనిషికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆ మనిషి ఇంకొక మనిషికి ఈజీగా వెళ్ళడం, స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా స్ప్రెడ్ కావడంతో అది మెర్స్గా మారిపోయింది అన్నట్టు. మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా పరిణామక్రమాన్ని మార్చుకున్నట్లుగా మనకు ఈ యొక్క పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి ఫైనల్గా ఇది SARS-CoV-2 వైరస్గా సెటిల్ అయిపోయింది. దీని ఒకసారి షేప్ కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఇది గోళాకారంలో ఉపరితలంలో కుక్కగొడుగులాగా పొడుచుకొని వచ్చినటువంటి స్పైక్స్ లాంటి నిర్మాణాలు ప్రధానంగా ఈ వైరస్లో ఉంటున్నాయని చెప్పేసి అనేక సర్వేలు మనకు తెలియడం జరిగింది. అంటే దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే DNA మీద కావచ్చు, RNA మీద కావచ్చు, ఇవి జెనెటికల్ ఆర్డర్లో మనం చూసుకున్నట్లయితే ఈ జీన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి అంటే సో ఆ జన్యు మీద గోళాకారంలో ఉన్నటువంటి కుక్కగొడుగుల లాంటి నిర్మాణం, స్పైక్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. స్పైక్స్ అంటే ఒక ప్రోటీన్ అంటే మాంసకృత్తు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి ఒక జీవి అనేది మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ రకంగా ఇలా కుక్కగొడుగు లాంటి నిర్మాణాలు ఉంటాయని మనకు రీసెర్చ్లో తేలింది. సో ఇది కంటికి కనిపించదు. సో దీని మీద భారతదేశంలో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తున్న సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. సో దానికి ఎక్కువ మొత్తంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణేలో ఉన్న దానికి ఆల్మోస్ట్ 19 ల్యాబులలో ఈ యొక్క కరోనా వైరస్ నివారణ కోసం అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే సంస్థ కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంది. వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ కూడా భారతదేశంలో సుమారు 52 ల్యాబ్లను కలిగి ఉన్నది. ఈ వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ కూడా ఈ కరోనా వైరస్ మీద చాలా అద్భుతంగా ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సో అలా ఇది ఎక్కువ మొత్తంలో ఈ వ్యాపించడానికి గల కారణము ప్రధానంగా వ్యాప్తిని కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఏ రకంగా ఇది వ్యాప్తి చెందుతుంది అంటే దీనికి ప్రధానంగా వైరస్ వచ్చిన తర్వాత జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటివి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మరి ఇవి కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరోనాని ఎలా ఐడెంటిఫై చేయాలంటే దగ్గు, జ్వరము, జలుబు అనేవి కామన్ ఫీచర్స్. అంటే మన శరీరంలో ఇవి రోగనిరోధక శక్తిని హరింపజేసే క్రిములు ప్రవేశించినప్పుడు ఇవి నార్మల్గా వస్తాయి. దాన్ని ఫ్లూ అంటారు. సో ఈ ఫ్లూ అనేది రావడం వల్ల మనకు ముక్కు కారుతూ ఉంటుంది, జలుబు వస్తుంది. మరి కరోనా ఏంటి అంటే ఇవే సిమ్టమ్తోనే వస్తుంది, కాకపోతే బ్రీత్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేసి బ్రీత్ను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. సో అది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కానీ, దగ్గు వచ్చినప్పుడు కానీ, జలుబు వచ్చినప్పుడు కానీ ప్రాణం అంతా నీరసంగా ఉంటుంది. సో బేసికల్గా వాటికి కొద్దిగా మెడిసిన్స్ వాడితే 2-3 రోజుల్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కరోనా వచ్చినప్పుడు ఈ వీటితో పాటు ప్రధానంగా శ్వాస తీసుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ చేయడం వల్ల వస్తుంది. అందుకే ఇది ఈ విధంగా వ్యాప్తి వస్తుంది అనేది జరుగుతుంది. సో సోకిన వారి నుంచి ప్రధానంగా వారు దగ్గినప్పుడు కానీ, వారు తుమ్మినప్పుడు కానీ వారి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సూక్ష్మ బిందువులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రధానంగా బయటికి రావడం, అందులోంచి వైరస్ అనేది బయటికి రావడము, ఉపరితలం మీద సుమారు గంట, 2 గంటలు, 3 గంటలు వీలైతే ఎక్కువ టైము అందులో బ్రతికి ఉండడానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి వైరస్ కాబట్టి ఉపరితలాలను నేరుగా పట్టుకోకూడదు. ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వారికి దగ్గరగా నిల్చోకూడదు అని చెప్పేసి కొన్ని ప్రధానంగా ఇక్కడ మనం తీసుకున్నాం. దాంట్లో చికిత్సలో భాగంగా మాస్కును ధరించడం అనేది ప్రధానమైనటువంటి థింగ్. అందుకే ఇప్పుడు అందరం మాస్క్ పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి 2-3 అడుగులు 100 మీటర్ల దూరం, అట్లీస్ట్ 1 మీటర్ దూరం అయినా ఉండాలనే విధంగా అనేక నిబంధనలు పెట్టుకున్నాం.
థింగ్ ఏంటంటే ఇది ఏ విధంగా వస్తుంది, ఎట్లా వచ్చింది అనే దానికంటే ముందు మనకి తొందరగా రావడానికి ఏ విధంగా ఆస్కారం ఉందనేది ఉంది. ఎందుకంటే భారతదేశం సుమారు ఇప్పుడు 20 లక్షలు దాటిపోయింది. సో ప్రతి రాష్ట్రానికి 1,00,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. సో ఆ కేసుల్ని వీళ్ళకు వచ్చిందా రాలేదని చేయడానికి టెస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి. 2 రకాల టెస్టులు. ఒకటేమో ఆర్టీపీసీఆర్ టెస్ట్, రెండోది స్వాబ్ టెస్ట్. స్వాబ్ టెస్ట్ అంటే నేరుగా ముక్కుల్లోకి మనకు ఈ యొక్క స్వాబ్ను పంపించేసి ఆ కణజాలాల్ని కలెక్ట్ చేసుకోవడం ద్వారా అందులో ఉన్నటువంటి వైరస్ని ఐడెంటిఫై చేయడము. ఇది 50% వెయిటేజ్ ఉన్నటువంటి టెస్టు. కానీ ఎక్కువ మొత్తంలో ఆర్టీపీసీఆర్ పాలిమరైజ్ సైకిల్ ద్వారా ఎక్కువగా కేసులు అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఈ పాలిమరైజ్ ట్రాన్స్క్రిప్టేజ్ చైన్ రెస్పాన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రెస్పాన్స్ అనేది టెస్ట్ పూర్తి పేరు. సో ఇది పూర్తిగా డిఎన్ఏ ఆధారితమైనది. అంటే మన జీన్లో ఉన్నటువంటి మన బ్లడ్లో ఉన్నటువంటి జీన్లో ఏవైతే ఉన్నాయో ఆ జీవ కణాల్లో ఈ పీసీఆర్ టెస్ట్ చేయడం ద్వారా ఎక్కువగా కరోనా టెస్ట్ 100% మనం బిలీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే హై రిస్క్, అంటే 60 నుంచి 80, 90 సంవత్సరాల్లో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనగా హృదయ రోగం కావచ్చు, హార్ట్ అటాక్ సంబంధించింది కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు చాలా మందిలో ఉన్నాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అయితే చాలామంది 16% హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. సో వీటి వల్ల ఏమవుతుందంటే వైరస్ తొందరగా ఎఫెక్ట్ అయిపోయి ఆ పార్ట్ల మీద ఎక్కువగా క్యూరియాసిటీతో వర్క్ చేయడంతో ఆ పార్ట్లని తొందరగా డిస్టర్బ్ అయిపోవడం. సో దానివల్ల వాళ్ళకు తొందరగానే ఇక్కడ డెత్కు గురవడం జరుగుతుంది. ఎక్కువగా యువకుల్లో వస్తే ఏమవుతుందంటే యువకుల్లో 14 రోజులు హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ హోమ్ క్వారంటైన్ వెళ్ళినప్పటికీ యువకుల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బ్రేక్ కావడానికి ఇక్కడ టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలోపు మళ్ళీ ఈ యొక్క వైరస్ను తొందరగా బయట క్యూర్ చేయడానికి వేడి నీళ్ళు తాగడము, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో జనాలకు దూరంగా ఉండడము, స్పెషల్ దీన్ని తీసుకోవడం ద్వారా వల్ల వాళ్ళలో అందులో ఇమ్యూనిటీ సిస్టము ఈ యొక్క వైరస్తో పోరాడి వాళ్ళు మళ్ళీ మామూలు వ్యక్తులుగా మారుతున్నారు. సో ఇది ఎప్పటి వరకు అంటే అంటిల్ గెట్ ద వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ ప్రయోగాలు అనేవి కంటిన్యూ అవుతుంటాయి. సో దీనివల్ల ఇండియన్ ఎకానమీ చాలా డ్రాస్టిక్గా పడిపోవడం జరిగింది. సో ఆ ఎకానమీ డ్రాస్టిక్గా పడిపోవడంతో పాటు సాధారణ వలస జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర ఇన్కమ్ కావచ్చు, జీడిపి కావచ్చు, జిఎన్పిలో తీవ్రమైనటువంటి మార్పులు, సో దాంతోపాటు ఎంప్లాయబిలిటీ తగ్గడం అనేది జరిగింది. సో ఇది బేసికల్గా దీన్ని ప్రివెంట్ చేయాలంటే దీనికి తగు సూచనలు, ఆరోగ్య సూచనలు ఇవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఒకసారి చూద్దాం. ఇండియాలో 1075 అనేది ఒకటి నెంబరు. నెక్స్ట్ 1088-112-545 అనే ఒక నెంబరు. అదేవిధంగా 011-2397-8046 అనేది ఒక నెంబరు. ఇండియా వైడ్గా ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబరు 0866-241-0978 అనే ఒక నెంబరు. తెలంగాణలో 104కు చేయొచ్చు. అందరికీ డైలీ ఒక కరోనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. దాని పేరే ఆరోగ్య సేతు అనే యాప్. సో దాంట్లో ప్రతిసారి రాష్ట్రాల వారీగా దేశం మొత్తం ఎంత వచ్చింది, ఇంకెంతమంది క్వారంటైన్లో ఉన్నారు, ఎంతమంది కోలుకున్నారు అనే ఇన్ఫర్మేషను ఫ్రమ్ ద బిగినింగ్ అనవర్స్ ఈ ఆరోగ్య సేతు అనే యాప్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసికల్గా కరోనా గురించి బేసికల్ ఇన్ఫర్మేషను. సో మరి ఈ వైరస్ ప్రివెంట్ చేయాలి అంటే ప్రధానంగా ఏంటి అంటే వైరస్లో 2 రకాల భాగాలు ఉన్నాయండి. ఒకటి బేసికల్గా హైడ్రోఫిలిక్ అనేది, ఓలియోఫిలిక్ అని 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోఫిలిక్, ఓలియోఫిలిక్ అనేది బేసికల్గా ఏంటంటే ఇది చేతుల్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు మనం చేతుల్ని సబ్బుతో కడగాలి అంటే ఏంటంటే ఈ వైరస్కు 2 రకాలుగా ఉంటుంది. హైడ్రోఫిలిక్ అనేది ఇక్కడ తల భాగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగం. ఓలియోఫిలిక్ అంటే టెయిల్ అనమాట. అంటే వైరస్కు ఇక్కడ తల అదేవిధంగా తోక ఉంటుంది. ఈ రెండిట్లో ఏది సర్వే అయినా కానీ మళ్ళీ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. సో చేతుల్ని
సబ్బుతో ఎందుకు కడగమంటున్నారు అంటే ఈ హైడ్రోఫిలిక్ ఓలియోఫిలిక్ అంటే హెడ్ మరియు టెయిల్ రెండు కంప్లీట్గా పోవాలంటే సబ్బులో ఉండేటువంటి రకరకాల కెమికల్స్ దీన్ని ఎక్కువ మొత్తంలో పోగొట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 60% ఆల్కహాల్ ఉన్నటువంటి 60% ఆల్కహాల్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోమని లేదు. 60% ఆల్కహాల్ ఉన్నటువంటి శానిటైజర్స్ను వాడమంటారు. శానిటైజర్ను ఏమంటారు అంటే ఆల్కహాల్ ఆధారిత హస్త ప్రక్షాళనం అంటారు. ఆల్కహాల్ ఆధారిత హస్త ప్రక్షాళనము అని చెప్పి పిలుస్తారు. సో ఈ శానిటైజర్లో మినిమం 60% ఆల్కహాల్ కనుక ఉన్నట్లయితే ఈ హైడ్రోఫిలిక్ ఓలియోఫిలిక్ అనేది పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు పక్కనున్న వాళ్ళకు ఇది అందేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే చేతుల్ని శుభ్రంగా కడగడము, 60% ఆల్కహాల్ ఉన్నటువంటి శానిటైజర్ను వాడడము, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ మెయింటైన్ చేయడము, బట్ టైం టు టైము మాస్క్ పెట్టుకొని బయట తిరగడము, 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండడము, ఇది ఈ చికిత్స యొక్క ప్రధానమైనటువంటి భాగాలు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు పెద్దలు. అంటే ప్రధానంగా ఎయిడ్స్ వైరస్ వచ్చినప్పుడు ఇప్పటికీ ఎయిడ్స్ అనేది ఆ వైరస్గానే ఉన్నది, దానికి సరైనటువంటి మందులు అనేవి లేవు. సో ఆ ఎయిడ్స్ వ్యాధులు వచ్చిన వారికి ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఇష్యూ చేస్తుందంటే 2 రకాల మెడిసిన్స్ ఇష్యూ చేస్తుంది. ఆ మెడిసిన్స్ పేరు ఏంటో ఒకసారి చూద్దాం. ఎయిడ్స్ పేషెంట్స్కి ఏమి ఇస్తున్నదంటే లోపివినార్ లేదా లోపినార్ అనే ఒక మెడిసిన్. ఇవి ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి మెడిసిన్స్. లోపినావిర్, అదేవిధంగా రిటోనవీర్. సో ఇవి ఎయిడ్స్ పేషెంట్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు దానికి సరైన వ్యాక్సిన్ దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు ఈ 2 రకాల మెడిసిన్స్ ఉన్నారు. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ పడగొట్టేటువంటి టీ సెల్స్ మీద ఉన్నటువంటి వైరస్ను ఇక్కడ కిల్ చేయడానికి ఈ 2 రకాల మెడిసిన్స్ ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్కి వాడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజెంట్గా దీనికి వ్యాక్సిన్ రాలేదు కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు తాత్కాలికంగా ఉపశమనం కోసము ఈ లోపివినారు, రెటోవినావిర్ అనేవి వాడడం అనేది సజెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు జనరల్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ జనరల్ మెడిసిన్స్ అనేవి మనలోటువంటి టెంపరేచర్ని పెంచేటువంటి వస్తువులే తప్పించి దానివల్ల 100% ప్రయత్నం అయితే 100% జబ్బు క్యూర్ అవుతుందనే గణాంకాలు అనేవి లేవు. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి మీరు ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వచ్చు. సో ఎవరైనా చిన్నపిల్లలకు తెలియని వాళ్ళకున్న ఈ యొక్క విషయాన్ని మీరు పాస్ చేయండి. రేపు జరగబోయే ఎగ్జామ్స్లో ఈ యొక్క క్లాస్ నుంచి మీకు కనీసం 1 or 2 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ నా దగ్గర ప్రజెంట్గా ఒక సాఫ్ట్ కాపీ రూపంలో ఉంది. అది ప్రఖ్యాత ఇంగ్లీష్ పేపరు ది హిందూ పేపర్ మీరు వినే ఉంటారు. ఆ ప్రఖ్యాత హిందూ పేపర్ వాళ్ళు తెలుగు మీడియంలోకి తర్జుమా చేసినటువంటి ఒక పీడిఎఫ్ అనేది నా దగ్గర ఉన్నది. సో అది 23 పేజీలు ఉన్నది. ఆ పేజీల నుంచే నేను కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో ఆ పీడిఎఫ్ అనేది మీకు పర్సనల్గా నాకు ఎవరైతే కామెంట్ రూపంలో మెయిల్ చేస్తారో ఆ మెయిల్ చేసిన దానికి నేను మీకు మెయిల్కు ఫార్వర్డ్ చేస్తాను. సో అందుకే మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ దీని గురించి కావాలంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క కంటెంపరీ ఇష్యూ నుంచి 1 or 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్.